హాయ్ ఫ్రెండ్స్, రేపైతే మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. అందుకే మేము క్లాసికల్ డ్రెస్ తీసుకోవడానికి వచ్చాము. మా మమ్మీ, నేను, మా డాడీ అన్నమాట. హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రింకీ ఛానల్. ఈరోజు అయితే రేపటి కోసం ఏం తెచ్చుకున్నాను. రేపు మా స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, క్లాసికల్ కదా, నేను 2 సాంగ్స్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే క్లాసికల్ది తెచ్చుకున్నాను. చూడండి, డ్రెస్ ఇలా ఫ్లవర్స్ ఇలా ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇలా ఇదన్నమాట కొప్పు లెక్క. కొప్పు అంటే ఇలా రౌండ్గా రావడం. ఇది అయితే పారాని అనమాట. ఇలా ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే నెక్లెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఏంటిదంటే పాపిడి బిళ్ళ గాయ్స్. ఇది పాపిడి బిళ్ళ అంటే మనకు తెలిసిందే, ఇట్లా పెట్టుకుంటే ఇలా పెట్టి ఇలా పెట్టడం. ఎన్నికి కట్టాలి పెట్టాలి. ఇప్పుడు బాగా రాదు, ఎందుకంటే రేపైతే మనం చూస్తే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఏంటిదంటే వజ్జాలం అనమాట. ఇదైతే మనం ఇలా డ్రెస్ ఇది వేసుకుంటాం కదా, అట్లా చూపిస్తాను. ఫస్ట్ అయితే నన్ను వజ్జాలం. ఇప్పుడైతే తీయడానికి వస్తలేదు, మా మమ్మీ తీస్తుంది గాయ్స్ రేపు. ఇది అయితే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా మొత్తం డ్రెస్ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను, ఓకేనా? రేపు చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ వావ్ కదా. నెక్స్ట్ అయితే నెక్లెస్ చూడండి కదా, బాగుంది కదా. నెక్స్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే నెక్లెస్, ఫుల్ నెక్లెస్, లాంగ్ చైన్ ఇలా పెట్టుకోవాలి. బాగుంది కదా. ఇలా అయిపోయిన వాటిని అయితే మీకు తెలుసా ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ చేస్తే క్లాసికల్ వేసుకుంటారు కదా, వాళ్ళ లెక్క మా మమ్మీ డాడీ చేస్తుంది. చూడండి, ఇదైతే టాప్స్ ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే టాప్స్ పెట్టుకోవడానికి రాదు కదా, అందుకే ఇప్పుడు పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా మమ్మీ మాత్రం ఓన్లీ న్యాచురల్గా నువ్వు చాలా బాగుంటావు అని చెప్పింది. మా మమ్మీ చెప్పింది అయితే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చెప్పిన మాట పెద్దవారి మాట సద్ది మూట, అలాగే మమ్మీ డాడీ అలా చెప్పిన మాట సద్ది మూట అనమాట. సద్ది మూట అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం పెద్దవారిని గౌరవించాలి అదా. వెరీ నైస్, థ్యాంక్ యూ మమ్మీ. ఇదైతే కొప్పుది, అది ఇలా రౌండ్ గా జుట్టు సైడ్ క్లాసికల్ ది మొత్తం సెట్ చేశాక సైడ్ కి వస్తుంది ఇలా కదా. ఎస్, సో క్యూట్. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడైతే పెట్టేసాను ఇలా. ఇవేంటివంటే నెక్స్ట్ గజ్జలు. ఎందుకంటే క్లాసికల్కి ఇది గజ్జలు ముఖ్యం గాయస్, అందుకే ఇలా. ఇప్పుడైతే ఇది గాయస్, ఇదేంటిదంటే నెక్స్ట్ ఇదేంటిదంటే ఇప్పుడు మనము గోల్డ్ లేస్ అనమాట, జుట్టుకి ఇలా పెట్టవచ్చు. ఇలా నాకు రాదు ఫ్రెండ్స్, మా మమ్మీకి వస్తుంది. మా అమ్మ అయితే చాలా చాలా బాగా పెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేకప్ మేడం వస్తారు కదా, అలా పెడుతుంది, అలా చేస్తుంది నాకు. అలా మేకప్ అయిపోయిన వాటిని ఇలా ఇలా ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటిదంటే ఇది చూడండి, కొప్పు 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 పులంబ పిల్ల పులంబ పిల్ల. ఇలా బాగున్నాను కదా ఫ్రెండ్స్. ఇందులో ఏముందో గెస్ట్ చేయండి. ఓన్లీ 1 minute చూస్తాను. చేస్తారా? మా మమ్మీ చెప్పేస్తుంది గెస్ట్ చేస్తుంటే. ఇవి అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా డిజైన్గా వచ్చింది. ఇవి అయితే రెడీమేడ్ ఫ్లవర్స్ అన్నమాట. క్లాసికల్కి చాలా లుక్ వస్తుంది ఇవి పెడితేనే.
ఇవి ముఖ్యం ఇవే గాయస్. ఇవి పెడితేనే చాలా క్లాసికల్కి యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఇవైతే అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ పూలు ఇవి అయిపోయినాయి కదా, ఇక్కడ పెడదాము గజ్జలు కూడా. ఇలా అన్నీ సెట్ చేస్తున్నావా? బ్యాంగిల్స్ చెప్పలేదు రింకి. అయ్యో మమ్మీ మర్చిపోయాను, ఇక్కడ చెప్తున్నాను. ఇవేంటివంటే నెక్స్ట్ ఏంటిదంటే బ్యాంగిల్స్ అనమాట. మమ్మీ సేమ్ డ్రెస్ కలర్ తీసుకుంది. దీనిది చూడండి కలర్. అంటే నా డ్రెస్ అయితే క్లాసికల్ రెడ్ అనమాట, అందుకే చూడండి. ఒక్క బ్యాంగిల్ తీసి చూస్తాను, అన్ని బ్యాంగిల్స్ తీసి ఎంత పడిపోతాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే పారాని గాయ్స్. ఇలా లోపల పెట్టేస్తున్నాం మళ్ళీ ఒకటి. నెక్స్ట్ క్లాసికల్కి ముఖ్యం పారాని అనమాట. ఎందుకంటే ఇది పెడితేనే లుక్ బాగా వస్తుంది మనకి. ఇలా మనం ఇలా అంటాం కదా, ఇలా అంటాం కదా, ఇలా పెట్టి అన్నట్టు ఉంటుంది కదా. ఈ పారాని ముఖ్యం, అందుకే చూడండి రెడ్ కలర్ పారాని చూడండి ఎంత బాగుందో. మైందాకి వేసుకోకుండా ఇది పెట్టుకుంటారనమాట క్లాసికల్కి. నెక్స్ట్ అయితే సౌరం అనమాట. సౌరం మనకి వద్దు అని ఇలా జుట్టు ఉంది కదా, ఆయన క్లాసికల్కి ముఖ్యం అనమాట సౌరము, అందుకే. బాగుంది కదా ఫ్యాషన్ కొట్టుకోవడానికి. ఇది కొంచెం నీ హెయిర్ లెంత్ తక్కువ ఉంది కదా రింకి, కొంచెం తక్కువ ఉంది గాయస్. ఇంత మేము అదే సమ్మక్క సారానికి వెళ్ళాం కదా, ఒక్క 5 కట్స్ ఇలా దించాము, అందుకే తక్కువ అయ్యాయి. అవునా? లేకపోతే ఇరుండే నవి ఇరుండే అవి హెయిర్. అవును, ఇది లెంత్ బాగుంది. దీనంత రెఫరెన్స్ హెయిర్ లెంత్ బాగుంది ఫ్రెండ్స్. దీనంతా గిడు హెయిర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంతే. కొంచెం మా మమ్మీ ఇప్పుడే క్లాసికల్ డ్రెస్ తీసుకొచ్చేటప్పుడు ఇది తీసుకుంది. మళ్ళీ సౌరం ముఖ్యం క్లాసికల్గా ఇది వస్తారా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే క్లాసికల్ డ్రెస్సెస్. ఇదైతే కొంచెం శారీ లెక్క ఉంది కదా, ఇట్లా పెట్టి ఇలా కొంచెం పైకి అనరికి అలా. అంటే మొత్తం స్టిచబుల్ ఉంటుంది, అలా వస్తుంది. ఇదంతా నెక్లెస్ ఇదంతా పెట్టే వరకు. ఇది మాత్రం సారీ అనుకోగలదు కాదు, క్లాసికల్ డ్రెస్. దీని లోపల జాకెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ చూడండి ఇలాగా నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అయిపోయిన వాటిని. చూడండి జాకెట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఇప్పుడు 2 సాంగ్స్ అని చెప్పాను కదా, ఒకటి మీరు గెస్ట్ చేయండి సాంగ్. ఒకటి క్లాసికల్, ఒకటి క్లాసికల్, ఒకటి మూవీ సాంగ్ అంటే మాస్ సాంగ్. నెక్స్ట్ ఇది గాయస్ కదా ఫ్రెండ్స్. ఇది అయితే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. క్లాసికల్కి మాత్రం యూస్ఫుల్. ఇక్కడ ఇది వేసాక జాకెట్ ఫస్ట్ వేసి ఇది వేసి దాని కింద ఇలా పెట్టాలి. ఫస్ట్ ఇట్లా అయితే వేసుకోవాలి చూడండి. ఓకే నెక్స్ట్. ఇప్పుడైతే బాగుండదు, రేపు ఎక్సలెంట్ ఉంటుంది. ఇదేంటిదంటే ఫైన్ వేసుకుంటాం కదా, అది చూడండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను పెట్టుకుంటాను ఇలాగా. అయ్యో ఇదైతే మనకి ఫైన్ లెక్క వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది గాయస్, ఇది మమ్మీ ఇదేంటిది కింద ఇది ఉంటుంది కదా ఫైంట్కి ఇలా పెడతాం ఇలా, ఎందుకంటే ఇలా అనాలి కదా, అందుకే ఇలా కిందికి అనడానికి ఇది ఉంది.
అబ్బా ఇంత గాయస్, ఇవన్నీ ఇంతే గాయస్. నేను క్లాసికల్ డ్రెస్సెస్ ఏమేమి తెచ్చుకున్నాను ఒకసారి లుక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రింకీ ఛానల్. బాయ్ బాయ్.